నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లండి. మనం ఇప్పుడు వచ్చేసి అమరావతిలో జరుగుతున్న పని గురించి చూపించడం కోసం అయితే వచ్చాము. ప్రజెంట్ మనం వచ్చేసి ఇక్కడ ఈ ఐకానిక్ టవర్ 2, టవర్ 3 మధ్యలో మనకి పాలవాగు అయితే వస్తుంది కదండి. ఆ పాలవాగు సంబంధించినటువంటి పనులు ఇక్కడ ఈ అంతా స్టార్ట్ చేశారనమాట. అలానే మీకు ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది వచ్చేసేమో అసెంబ్లీ అనమాట. ఇక్కడ ప్రజెంట్ అంతా ఈ పాలవాగు సంబంధించినటువంటి పనులు అయితే స్టార్ట్ చేశారు ఇటు సైడు. అలానే ఈ ఐకానిక్ టవర్స్ బ్యాక్ సైడ్ నుంచి అటువైపు కూడా పనులు కూడా స్టార్ట్ చేశారు. అది కూడా మీకు అయితే చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఇంతవరకు అయితే ఈ మొత్తం అయితే తవ్వుతున్నారన్నమాట. అలానే ఇక్కడ మిషనరీ చూశారు కదండి. ఈ అసెంబ్లీకి సంబంధించిన పనులు కూడా చాలా స్పీడ్గా అయితే చేస్తున్నారు. భారీ మిషనరీతో అయితే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలానే ఈ వీడియోలో మొత్తం ఏఎస్ అధికారి బంగాళ దగ్గర అలానే ఎమ్మెల్సీ క్వార్టర్స్ దగ్గర పనులు ఎలా ఉన్నాయో మీకే చూపిస్తానండి. బడ్జెట్ టూర్స్ హైదరాబాద్ కేవలం 11,000 రూపాయలకే కాశ్మీర్ టూర్, 12,000 రూపాయలకే కేరళ టూర్, 9,999 రూపాయలకే కులు, సిమ్లా మరియు మనాలి టూర్, 15,000 రూపాయలకే లడక్ టూర్. మీ బడ్జెట్ తో మా బడ్జెట్ టూర్స్ ని సంప్రదించండి. బడ్జెట్ టూర్స్ మాదాపూర్ హైదరాబాద్. కాంటాక్ట్ 7799941545. ఇప్పుడు మనం వచ్చేసి ఈ ఐకానిక్ టవర్స్ 1, 2 దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఈ ప్రభుత్వ భవనాలకు సంబంధించినటువంటి బంగ్లాస్ అన్నీ అయితే చూద్దాము, ఎంతవరకు వచ్చినాయి ఏంటి అని చెప్పని. ఇప్పుడు మీరైతే చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఈ ఐకానిక్ టవర్ 1, 2 దగ్గర అయితే ఈ షాపుజీ పల్లంజీ వాళ్ళు అయితే చేస్తున్నారు. మనం ఇప్పుడు రైట్ సైడ్ లో చూపిస్తుంది వచ్చేసేమో ఈ షాపుజీ పల్లంజీ వాళ్ళకి సంబంధించినటువంటి ఆఫీస్ అయితే ఇక్కడైతే ఉంటదండి. అలానే దీనికి ఆపోజిట్ లోనే ఈ ఐకానిక్ టవర్ 1 అయితే మీకైతే కనిపిస్తుంది. అలానే ఇక్కడ సంబంధించినటువంటి మ్యాట్లు కూడా మొత్తం మాస్టర్ ప్లాన్ కూడా అయితే ఇక్కడ మొత్తం డీటెయిల్గా అయితే పెట్టారనమాట. గతంలో కూడా ఇక్కడే ప్లేస్ లో అయితే ఇచ్చారు. మీరైతే ఇక్కడ చూస్తున్న వచ్చేసేమో ఈ ఐకానిక్ టవర్ 1 దగ్గర అనమాట. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ కూడా మీరైతే చూడొచ్చు. దీనికి సంబంధించినటువంటి బ్లాక్స్ కి సంబంధించినటువంటి నిర్మాణం అయితే జరుగుతుంది. అలానే అక్కడ మీరైతే చూస్తే సైడ్ వాల్కి సంబంధించిన పనులు కూడా అయితే చేస్తున్నారండి. ప్రజెంట్ ఈ టవర్ దగ్గర అయితే ఇలా ఉంది. ఇక్కడైతే వచ్చేసి ఈ షాపుజీ పల్లంజీ వాళ్ళకి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా మొత్తం ఇక్కడ నుంచి అయితే పంపిస్తారు అన్నమాట. ఇక్కడైతే మీరైతే చూస్తున్నారు కదండి, ఇక్కడ ప్రతి ఒక్క ఐకానిక్ టవర్స్ దగ్గర కూడా పనులు చాలా వేగంగా అయితే జరుగుతున్నాయి. మీకు ఈ వీడియోలో క్లియర్ అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి టవర్ 1 దగ్గర అనమాట. ఈ టవర్ 1 దగ్గర ఏంటంటే సైడ్ వాళ్ళకి సంబంధించినటువంటి పనులు అయితే చాలా వేగంగా అయితే చేస్తున్నారు. చూస్తున్నారు కదా ఎంతమంది కార్మికులు అయితే ఉన్నారు. ఫోన్ నెట్వర్క్ కోసం అని చెప్పి ఇక్కడ టవర్ కూడా అయితే ఏర్పాటు అయితే చేస్తున్నారండి. చూస్తున్నారు కదా ఇక్కడ. అలానే మనం కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఈ షాపుజీ పల్లంజీ వాళ్ళకి సంబంధించినటువంటి కాంక్రీట్ మిక్సర్ యూనిట్ని కూడా అయితే ఇక్కడ అరేంజ్ అయితే చేశారు. ఇక్కడ ఈ ఐకానిక్ టవర్స్ కి సంబంధించి ఈ టవర్ 1, టవర్ 2 కూడా ఇక్కడ నుంచి ఈ కాంక్రీట్ అయితే వెళ్తారు అన్నమాట. తీసుకుని అయితే వెళ్తారు. మీరైతే చూస్తున్నారు కదా, ఈ రైట్ సైడ్ లో అయితే ఉంటుంది ఇది. దీని కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకు వచ్చేసి E4 రోడ్ అయితే వస్తుంది అనమాట. ఇదండి ఈ బ్లాక్ అంతా మీరైతే చూడొచ్చు ఇక్కడ ఏ విధంగా ఉందో కూడా. ఇది దాటిన తర్వాత మనకి ఇక E4 రోడ్ అయితే వస్తుంది. E4 రోడ్ దాటిన తర్వాత E3 రోడ్డు. ఈ E3 రోడ్డుకి E4 రోడ్డుకి మధ్యలోనే ఇక్కడ ఏఎస్ అధికారులకు సంబంధించినటువంటి బంగ్లాస్ అయితే నిర్మాణం అయితే జరుగుతుంది. మార్చి ఎండింగ్ లోపు అయితే మొత్తం కంప్లీట్ చేసి గవర్నమెంట్కి సంబంధించినటువంటి బంగ్లాస్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి అధికారులకి అప్పచెప్పే విధంగా అయితే పనులు చేస్తామని చెప్పని చెప్తున్నారు. మరి ఎంతవరకు అవుతాయి అన్నది మనం అయితే చూడాలి. ఇప్పుడు మీరైతే చూస్తున్న వచ్చేసేమో E4 రోడ్డు అనమాట. E4 రోడ్డు దాటిన తర్వాతే ఈ బంగ్లాస్ అయితే ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసేమో ఈ 115 బంగ్లాస్ లో మనం ఇప్పుడు చూస్తుంది
బంగ్లాస్ అనమాట. ఈ 90 బంగ్లాస్ వచ్చేసి సెక్రటేరియట్ సంబంధించినటువంటి బంగ్లాస్ అనమాట. అసలు ఈ బంగ్లాస్ అన్నీ కూడా చాలా త్వరగా లేట్‌గా బిగిన్ చేసినా గానీ చాలా త్వరగా అయితే కంప్లీట్ చేస్తున్నారండి. ఎందుకంటే ఈ 2 నెలల్లోపు మొత్తం కంప్లీట్ అయితే చేసి వాళ్ళకి అప్పజెప్పే విధానంలో అయితే ఈ పనులైతే చాలా వేగంగా అయితే చేస్తున్నారు. ఈ బంగ్లాస్ అనేది ఎప్పటికప్పుడు ఇవే కాదండి, అలానే ప్రిన్సిపల్ సెక్రటరీకి సంబంధించినటువంటి బంగ్లాస్ కూడా మొత్తం చాలా స్పీడ్‌గా అయితే చేశారు. అందులో కొన్ని అయితే రెడీ అయితే చేశారనమాట. అది కూడా మీకైతే వివరంగా చూపిస్తాను. ఇప్పుడు మీరు ఇది చూస్తుంది వచ్చేసేమో ఈ సెక్రటేరియట్ బంగ్లాస్ అనమాట. ఇవి వచ్చేసి 90 బంగ్లాస్ అయితే ఉంటాయి. ఇవి మొత్తం 4350 స్క్వేర్ ఫీట్స్ అయితే ఉంటాయండి. అలానే వీటి బ్యాక్ సైడ్ వచ్చేసేమో ప్రిన్సిపల్ సెక్రటేరియట్‌కి సంబంధించినటువంటి బంగ్లాస్ అనమాట. అవి కూడా వచ్చేసి 25 బంగ్లాస్ అయితే ఉంటాయండి. అవి 5464 స్క్వేర్ ఫీట్స్ అయితే ఉంటాయన్నమాట. ఇవి మొత్తం 33.37 ఎకరాల్లో అయితే నిర్మిస్తున్నారండి. ఇవి వచ్చేసి పనులు కేఎంఈ వాళ్ళు అయితే చేస్తున్నారు. 429.23 కోట్ల రూపాయలతో ఈ నిర్మాణం అయితే చేస్తున్నారు. ఇవన్నీ కూడా G+1 అయితే నిర్మాణం అయితే జరుగుతుంది. మీరైతే చూస్తున్నారు కదా, ఇక్కడ కార్మికులతో ఎంత సందడిగా అయితే ఉండి ఎలా పనులు జరుగుతున్నాయి అన్నది మీరు చూస్తూనే ఉన్నారు. ఇవి వచ్చేసి ఏఎస్ టవర్స్ అనమాట. అంటే ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసెస్ సంబంధించినటువంటి టవర్స్. ఇవి 6 టవర్స్. ఈ 6 టవర్స్‌లో కూడా 144 ఫ్లాట్స్ అయితే ఉంటాయి. ఒక్కోటి వచ్చేసి G+12 ఫ్లోర్స్ అనమాట. అంటే 12 అంతస్తులటువంటి ఈ టవర్స్ అవి. ఇప్పుడు మనం చూస్తున్నదొచ్చేసి ఈ3 రోడ్డుకి సంబంధించి పక్కనే ఇక్కడ మనకి ఏపీసీఆర్డీఏ బిల్డింగ్‌కి ఆపోజిట్‌లో బ్యాక్ సైడ్ అయితే ఉంటాయండి ఈ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ అనమాట. ఇక్కడ రాజధాని ప్రాంతంలోనే ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ బ్యాక్ సైడు కనిపిస్తా ఉంటాయి సీడ్ యాక్సిస్ రోడ్‌లో. ఇవి చాలా అద్భుతంగా అయితే ఉంటాయండి. ఇవి కూడా ఒక్కోటి 12 ఫ్లోర్లతో అయితే ఉంటాయన్నమాట. ఇవి మొత్తం చూడండి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఇవి. అసలు చూడటానికైతే చాలా హైట్‌గా అయితే కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి ఎలా ఉంటుందో మీరు కూడా ఇది చూడండి. ఇవి మొత్తం వచ్చేసి 6 టవర్స్ అండి. G+12 ఫ్లోర్స్‌తో అయితే ఉంటాయి. ఇవి వచ్చేసి రాయపూడిలో అయితే ఉంటాయండి. ఎలా ఉందో చూడండి ఒకసారి, చూడటానికైతే చాలా అద్భుతంగా అయితే కనిపిస్తున్నాయి. అలానే మీరు గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి పార్కింగ్‌కి అయితే ఇచ్చారండి. మీరైతే చూస్తున్నారు కదా, ఈ 12 ఫ్లోర్లతో ఉన్న ఈ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్స్ అనమాట. చాలా అద్భుతంగా అయితే ఉన్నాయండి. అసలు ఆ డిజైన్ గాని, ఆ కలర్స్ గాని చాలా 90% మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. కొన్ని టవర్స్‌కొచ్చేసేమో ఈ ఇంటీరియర్‌గా జరగాల్సినటువంటి పనులు పెండింగ్ అయితే ఉన్నాయన్నమాట. ఔట్ సైడ్‌కి సంబంధించి అన్నీ కంప్లీట్ అయితే అయిపోయినాయి. ఎలా ఉన్నాయో చూడండి ఒకసారి. చూడటానికైతే చాలా బాగా అనిపిస్తుందన్నమాట. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది వచ్చేసేమో ఎమ్మెల్సీ టవర్స్ అండి. అవి కూడా 6 టవర్స్ అనమాట. మొత్తం ఇప్పుడు మనం వచ్చేసి మినిస్టర్ బంగ్లాస్ అయితే చూద్దామండి. ఇక్కడ కూడా ఈ పనులు చాలా లేట్‌గా బిగిన్ చేసినా గానీ, చాలా తొందరగా అయితే కంప్లీట్ అయితే చేశారండి. మీరు ఎక్కడైతే ఈ చెట్లయితే చూస్తున్నారు కదా, ఈ రోడ్డుకి ఈ అడ్డం ఉన్నటువంటి చెట్లని అన్నీ మీరైతే ఇక్కడ చూస్తున్నారు. ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి అయితే తరలిస్తున్నారన్నమాట. ఎక్కడంటే మనకి అనంతారంలో ఉన్న నర్సరీకైతే తరలించి మళ్ళీ ఎక్కడ కావాల్సిన చోట అక్కడికైతే తీసుకొచ్చి అయితే నాటుతారన్నమాట. మీరంతా చూడొచ్చు ఇక్కడ ఏ విధంగా ఉందని కూడా. అలానే మీకు ఎదురుగా కనిపిస్తుంది వచ్చేసేమో మినిస్టర్ బంగ్లాస్. ఇవి E4, E3 రోడ్డు మధ్యలో అయితే ఉంటాయన్నమాట. మీరైతే ఇక్కడ చూడండి. ఇవి G+1 ఫ్లోర్స్‌తో అయితే నిర్మాణం అయితే జరుగుతుంది. కానీ ఇవి కూడా చాలా తొందరగా అయితే కంప్లీట్ అయితే చేశారండి. ఇక్కడ ఏ విధంగా ఉందో చూడండి. అంతా ఔట్ సైడ్‌కి సంబంధించి వాళ్ళు కూడా ఈ కన్‌స్ట్రక్షన్ అయితే చేశారు. మనం ఈ వీడియో పెట్టి కూడా ఒక 20 రోజులైతే అవుతుంది. అసలు అప్పటికి ఇప్పటికి చూస్తుంటే చాలా మార్పయితే అనిపిచ్చేస్తుంది. ఎందుకంటే మేమైతే రోజూ తిరుగుతూ ఉంటాం కాబట్టి ఎప్పటికప్పుడు పనులనేది అర్థమవుతున్నాయనమాట. మీరైతే ఇక్కడ చూడండి ఒకసారి ఎలా ఉందో. ఇవి మొత్తం వచ్చేసి 7,963 స్క్వేర్ ఫీట్స్ అయితే ఉంటాయండి. ఈ 35 మినిస్టర్స్ బంగ్లాస్ కూడా అసలు ఒక బంగ్లా అయితే కంప్లీట్ అయితే చేశారు. అది కూడా ఎలా ఉందో మీకైతే చూపిస్తాను. ఇక్కడంతా చూడండి ఒకసారి. అలానే ఈ కొన్ని బంగ్లాస్‌కైతే ఏందంటే ఔట్ సైడ్‌కి సంబంధించినటువంటి పనులు పెండింగ్ అయితే ఉన్నాయి. అవి కూడా మీకైతే ఎదురుగా కనిపిస్తుంది కదా, అవన్నమాట. ఇక్కడ చూడండి ఒకసారి ఎలా ఉందో. ఇవన్నీ కూడా G+1 ఫ్లోర్స్‌తో అనేది నిర్మాణం అయితే చేస్తున్నారండి. ఇవి 26 ఎకరాల్లో అయితే చేస్తున్నారు. అలానే ఇక్కడ మీరైతే చూస్తున్నారు కదా, ఇదంటే కంప్లీట్ అయిపోయిన
బంగ్లా అనమాట. సేమ్ ఈ టైప్‌లోనే మొత్తం ఈ బంగ్లాస్ అన్నీ అయితే వస్తాయండి. చాలా అద్భుతంగా అయితే ఈ అమరావతిలో జరుగుతున్న పనులు మీకైతే చూపించడానికైతే మేమే ప్రయత్నిస్తున్నాం. మీరు చేయాల్సిన సపోర్టు మాకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇప్పుడు మనం ఈ జడ్జెస్‌కి సంబంధించినటువంటి బంగ్లాస్ కూడా అయితే చూద్దామండి. ప్రెజెంట్ ఏంటంటే ఇప్పుడు మనం E4 రోడ్ దగ్గరైతే వెళ్తున్నాము. E4 రోడ్ దాటిన తర్వాత మనకి జడ్జెస్ బంగ్లాకి సంబంధించినటువంటి బంగ్లాస్ అయితే కనిపిస్తాయన్నమాట. అవి కూడా ఎలా ఉన్నాయో కన్‌స్ట్రక్షన్ అనేది మీకు అర్థమవుతుంది. ఇది మీరు చూస్తుందొచ్చేసి మనకి ఐకానిక్ టవర్స్‌కి ఆపోజిట్‌లో అయితే ఈ అసెంబ్లీకి సంబంధించినటువంటి పనులైతే చూస్తున్నాం కదా! ఇది ఇటువైపు నుంచైతే ఎంట్రన్స్ అయితే ఉందన్నమాట. ఇటువైపు చాలా పనులైతే జరుగుతున్నాయి. ఇది మీరు చూస్తుందొచ్చేసేమో ఈ జడ్జెస్‌కి సంబంధించినటువంటి బంగ్లాస్ అనమాట. ఇవి కూడా ఔట్ సైడ్ కొన్ని బంగ్లాస్ అయితే కంప్లీట్ అయితే చేశారు. కొన్ని బంగ్లాస్ వచ్చేసేమో ఇంటీరియర్‌గా అయితే పనులైతే చేస్తున్నారు. ఇక్కడ ఏ విధంగా ఉందో మీరైతే చూడండి. చాలా వరకు ఈ జడ్జెస్‌కి సంబంధించినటువంటి బంగ్లాస్ అయితే రెడీ అయితే అయిపోతున్నాయండి. ఆల్రెడీ కొన్ని బంగ్లాస్‌కి అయితే ఇంటీరియర్‌గా కంప్లీట్ కూడా అయితే అయిపోయినాయి. అలానే ఈ గార్డెన్‌కి సంబంధించినటువంటి పనులు కూడా అయితే చేస్తున్నారు. మీరైతే చూడొచ్చు ఈ ప్రాంతం అంతా ఏ విధంగా అయితే ఉందో. ఇక్కడ కూడా పనులైతే చాలా వేగంగా అయితే చేస్తున్నారు. ఇది చూస్తున్నారు కండి అసలు చూడటానికి ఎంత లుక్ అయితే అనిపిస్తుందో. ఇదే కంప్లీట్ అయిపోయినటువంటి బంగ్లా అనమాట. చాలా అద్భుతంగా అయితే ఈ నిర్మాణాలు అయితే జరుగుతున్నాయండి అమరావతిలో. ఇవి మీరు చూస్తుందొచ్చేసేమో గ్రెచ్చిడ్ ఆఫీసెస్ టవర్స్ అనమాట. ఇవి వచ్చేసి 8 టవర్స్ అయితే ఉంటాయి. అంటే టైప్ 1 టవర్స్ 4, టైప్ 2 టవర్స్ వచ్చేసి 4 అనమాట. ఇవి మొత్తం కూడా 344 ఫ్లాట్స్ అయితే ఉంటాయండి. అలానే మనం ఇప్పుడు ఏపీసీఆర్డీఏ భవనంలోకి అయితే వెళ్దామండి. మనం ఓపెనింగ్ రోజు అయితే వచ్చాము. మళ్ళీ అప్పటి నుంచి మనం ఏపీసీఆర్డీఏ బిల్డింగ్‌లోనికి వెళ్ళలేదనమాట. ఇక్కడైతే మీరైతే చూడొచ్చు ఈ ప్రాంతం అంతా అసలు ఈ కార్లతో ఎలా నిండిపోయిందో. ఈ ఏపీసీఆర్డీఏ బిల్డింగ్‌లో కూడా ఎలా ఉంటుందో అన్నది మీకైతే చూపిస్తాను మళ్ళీ చాలా రోజుల తర్వాత. మీరు చాలా ఛానల్స్ చూసే ఉంటారండి. కానీ మన ఛానల్‌లో అయితే మీకైతే చూపిస్తాను. మీలో ఎంతమంది ఏపీసీఆర్డీఏ దగ్గరికైతే వచ్చారు అన్నది కూడా మీరు కామెంట్ అయితే చేయండి. వచ్చారా రాలేదని కూడా. ఇక్కడ మనం ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఈ కూర్చోడానికి సోఫాలు కానీ అలానే క్యాంటీన్ కూడా అయితే ఏర్పాటు అయితే చేశారు. అలానే ప్రతి శనివారం ఇక్కడ రైతులకు ఏ సమస్యలు ఉన్నా కానీ చెప్పుకోవడానికి కోసం అని చెప్పి ఇక్కడ కౌంటర్ కూడా అయితే ఉందన్నమాట. ఇక్కడ ఏదైనా సరే మనం ఫిర్యాదు చేసినా కానీ అది అధికారుల వరకు అయితే తీసుకెళ్తారు. అలానే ఇప్పుడు ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ ఆపోజిట్లోనే కొత్త క్యాంటీన్ అయితే అన్నా క్యాంటీన్ కన్స్ట్రక్షన్ అయితే జరగబోతుందండి. మరికొన్ని రోజుల్లో ఈ అన్నా క్యాంటీన్ కూడా అయితే ప్రారంభం కాబోతుంది. అప్పుడు కూడా నేనైతే మీకు వీడియో అయితే చేస్తాను. ఓకే అండి, ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ అయితే చేస్తున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అన్నది మీరు కూడా కామెంట్లో చేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి.